వెల్కమ్ టు మై ఛానల్ స్నాప్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఒక రెసిపీని మీకు చూపించబోతున్నాను. అదేంటంటే బీరకాయ పెసరపప్పు కర్రీ అండి. అది మనకు చాలా రుచికరంగా ఉండడమే కాకుండా హెల్త్కి చాలా బెనిఫిషియల్గా కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. దాని కొరకు నేను ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ని తీసుకొని మరి ఎక్కువ నూనె కాకుండా తగినంత నూనె మాత్రమే వేసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత మనం అందులోకి కొద్దిగా ఒక చిటికెడు ఇంగువను యాడ్ చేసుకొని ఫ్రై చేసి దాంట్లోకి 250 గ్రాముల బీరకాయలను శుభ్రం చేసి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి 1/4 కప్పు పెసరపప్పును నానబెట్టి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత టమాటాను ఒక చిన్న సైజు కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత తగినంత ఉప్పు, కారం 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలండి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని దాంట్లోకి మనము ఇట్లా కొద్దిగా కోసేపు అలా మిక్స్ చేసి 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం దాంట్లో కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే బీరకాయ దాంట్లో నుంచి వాటర్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనం కొద్దిగా పెసరపప్పును యాడ్ చేసాం కాబట్టి పెసరపప్పు ఉడకడానికి మనము దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, బీరకాయ అనేది మన గట్ హెల్త్కి అంటే పొట్టకు చాలా మంచిది, తేలికగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్ ఎవరన్నా ఉంటే కనుక బీరకాయలో ఫైబర్ ఉంటుంది. మంచి ఫైబర్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అన్నమాట ఇది ఒక బీరకాయ కర్రీ. సో ఈ బీరకాయ పెసరపప్పు ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా పెసరపప్పులో. పెసరపప్పు ఉమెన్కి, ఆడవాళ్ళకి పెసరపప్పు చాలా మంచిది. సో ఈ విధంగా మనం కర్రీని 2-3 విజిల్లు తక్కువ ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చిన తర్వాత కర్రీని ఇలా దగ్గరగా చేసుకొని కొత్తిమీరను వేసుకొని మనము సర్వ్ చేసుకోవడం అన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. మీరు ఈ రెసిపీని చపాతీతో మనం తినడమే కాకుండా జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. సో నైట్ ఎవరన్నా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కర్రీని మీరు జొన్న రొట్టెతో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఎంతో హెల్త్కి చాలా మంచిదండి. బీరకాయ ఫైబర్ అండ్ హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అండి ఇది. సో అంతే అండి, ఎంతో రుచికరమైన ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. మళ్ళీ కలుస్తాను ఇంకొక వీడియోలో. బాయ్.